వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కార్తీక పురాణం 6వ అధ్యాయం. సారీ ఫ్రెండ్స్, వీడియో లేట్ అయిపోయింది. ఈరోజు దీపదానం గురించి చెప్పబోతున్నాను. దీపారాధన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యం దక్కును. ఏ మానవుడైతే కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చేయనో వానికి కైవల్య ప్రాప్తి లభించును. దీపదానం చేయుట ఎటులనినా ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలయును. వరిపిండితో గాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలయును. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలయును. ప్రాకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి వెండితో ప్రమిద చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములములు కలుగుటయే గాక మోక్షప్రాప్తి లభించును. ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలయును. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలయును. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు. దానిని వివరించదా నాలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఎగుట. పూర్వకాలమున ద్రావిడ దేశమునందొక గ్రామము కలదు. ఆ గ్రామములో ఒక స్త్రీ ఉండును. కూడబెట్టిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటూ డబ్బులు పెంచుకుంటూ దినదినము ఒక ఉపవాసము చేయక ఒక ఏకాదశి కూడా చేయక అలా బ్రతుకుచుండెను. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేయుచు ఒక భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తను తినక ధనం కూడబెట్టుకుని చుండెడిది. పెండ్లైన కొంతకాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఎండ్లల్లో దాసీ పని చేయుచు అక్కడనే భుజించును. ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టి కొనుచు దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. అటులా కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గం మధ్యన ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేశాను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, ఒక విషయం నీకు చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పెను. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దూరాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువును శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుచు ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చుచున్నాను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై
మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయొచ్చు. కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది. ఇది 6వ అధ్యాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. థ్యాంక్ యూ.